హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సారిక షైనింగ్ స్టార్. ఇవాళ లాగ్ వచ్చేసి మనమైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే మనకు ఒక మూవీ షూటింగ్ అయితే ఉంది. ఆ సినిమాలో అయితే మనం యాక్ట్ చేసాము. అందులో మనం ఎలా రెడీ అయ్యాము, ఏ కాస్ట్యూమ్ చేసుకున్నాము, సో మీకైతే ఈ లాగ్లో అయితే చూపించబోతాము. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మనం రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ దాటుకుంటూ ఇలా మెల్లగా లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడికి వస్తే ఈ నేచరే వేరే ఉంటుంది. మొత్తం పొల్యూషన్ లేకుండా మంచి గ్రీనరీగా వేరే వైబ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మంచి నేచర్తో అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వస్తే అయితే వేరే వైబ్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ గ్రీనరీతో. అలా ఈ చెట్లు గుట్టలు దాటుకుంటూ మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత మంచి గ్రీనరీ ఉందో. ఇక్కడికి వస్తే ఆ సౌండ్ అయితే గుర్తొస్తుంది నాకు. వైబుంది బేబీ వైబుందిలే అన్న సాంగ్ అయితే గుర్తొస్తుంది నాకు. ఇక్కడ ఈ నేచర్ మీద చూస్తుంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. అలా మనం ఈ టౌన్ దాటుకుంటూ కిందకి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడికైతే కంజుపిట్ అయితే కనబడ్డది చూడండి. తర్వాత మనకి ఇక్కడ నుంచి అయితే బిర్లా మందిర్ అయితే కనిపిస్తుంది చూడండి. చూడండి ఎంత మంచిగా ఉందో నేచర్. మనకి మూవీస్లో చూపిస్తారు కదా, హోటల్స్ అవి ఉంటాయి కదా, అది దీంట్లో ఉంటాయి. ఇక్కడనే తీస్తారు అవి షూటింగ్లో. ఇక్కడికి వస్తే అయితే నేచర్ లవర్స్ అయితే మంచిగా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ నేచర్ని చూస్తుంటే. సో మన కుమార్ అండ్ అభిషేక్ అయితే ముందైతే వెళ్తున్నాను. అభిషేక్ బాయ్ అయితే షేక్ ఆడిచ్చేస్తా ఉంటారు. బ్యారికేడ్ దాటేసి లోపలికి వెళ్ళాను. అలా ఈ చెరువులు చూసుకుంటూ ఈ టర్నింగ్లో ఇలా మనం సెకండ్ గేట్కి అయితే రీచ్ అయిపోతాం. ఇదే మెయిన్ గేట్ అసలు మనకైతే. చెకింగ్ గేట్ అంతా ఇదే గేట్లో జరుగుతుంది మనకి, సెకండ్ గేట్లోనే.
చూసిన వాళ్ళైతే హాయ్ చెప్తున్నారు చూడండి. ఇదే సెకండ్ మెయిన్ ఇది. సో ఇక్కడైతే చెక్కింగ్ అయితే అయిపోయింది, లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇదే మన షూటింగ్ స్పాట్, ఈ లొకేషన్ అయితే ఇదే. సో మన టీమ్తోనైతే ఒక ఫోటో అయితే దిగాము ఇక్కడ చూడండి. తర్వాత మన కాస్ట్యూమ్స్ అయితే ఇలా ఇచ్చారు వాళ్ళు, ఇలా అయితే రెడీ అయ్యాము. మేబీ ఈ మూవీ అయితే హర్రర్ మూవీ ఇది. చాలా ఇది నాకు తెలిసి జనవరి మేబీ రిలీజ్ అవుతుండొచ్చు. షూటింగ్ స్పాట్లో అయితే మేమైతే ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. మేబీ ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుండొచ్చు బహుశా, ఎందుకంటే ఈ సినిమా షూట్లో మేము చూసాం కదా, చాలా హర్రర్ ఉంది ఇది. సో కొన్ని ఫొటోస్ అయితే దిగాం మేము ఇలా కాస్ట్యూమ్స్ వేసుకొని, చూడండి చూపిస్తాను మీకు. సో నన్ను రెడీ చేసేటప్పుడు ఒక వీడియో అయితే తీశాను, సో ఆ వీడియో అయితే చూపిస్తున్నాను మీకు చూడండి. ఇక్కడ పక్కన సైడ్లో కనిపిస్తున్న ఫోటో అయితే సైడ్లో కనిపిస్తుంది మీకు, అదే నా ఫైనల్ అవుట్ఫిట్. అది ఈ మూవీలో నేను అలానే కనిపిస్తాను మీకు. మూవీ కోసం నన్నైతే రెడీ చేస్తున్నారు ఇక్కడ కాస్ట్యూమ్లో. నేను టాటూ ఆర్టిస్ట్ ఉంటాను కదా, ఇక్కడైతే మమ్మల్ని అందరినీ రెడీ చేస్తున్నాను ఇక్కడ. మూవీ షూట్ అనేది వేరే ఎనర్జీ ఉంటుంది. చాలా మూవీస్కి అయితే నేను బౌన్సర్గా వెళ్ళాను అక్కడ, కానీ ఈ మూవీలో నేనైతే యాక్టింగ్ చేశాను. మేబీ ఒక్క ఛాన్స్ అంటే ఇది అలాగే వచ్చింది నాకు ఇది. ఈ మూవీతోనైతే నా డ్రీమ్ అయితే నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. ఒక మూవీలో యాక్టింగ్ చేయడం. సో ఈ మూవీ హీరో వచ్చేసి అయితే ఆయన. మన పెద్దమ్మనైతే గుర్తుపట్టారు కదా, నచ్చపల్లి ఆ పాట పాడిన తను, ఆ మూవీలో తను కూడా ఉంటుంది. సో మన కాస్ట్యూమ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. Ready. Yeah, ready. సో నేను ఈ కాస్ట్యూమ్లో ఎలా కామెంట్ చేయండి. ఇది టోటల్ 4 days అయితే షూట్ ఉండే, 5 days అయితే ఉండే. అందులో 1 day అయితే క్యాన్సిల్ అయిపోయింది వర్షం పడి. 4 days అయితే షూట్ అయితే తీసుకున్నాను. దీంట్లో చాలా రోల్స్ చేశానండి ఈ మూవీలో. ఇది మూవీ రిలీజ్ అయినాక చూడాలా ఎన్ని సీన్స్లలో కనిపిస్తాను నేను. సో మా ఫ్రెండ్స్తో అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇలా దిగాను. So this is RK Shining Star signing off. Bye bye.